వాట్ యూ మీన్ బై ఇస్కాన్ సార్? ఇస్కాన్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఇస్కాన్ అనేది ఫుల్ ఫామ్ చాలా మందికి తెలియదు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. మొత్తం వరల్డ్ లో 1000+ సెంటర్స్, more than 1000 temples. Go Seva is one of the very prominent services which ISKCON is doing. Mumbai lo we have a hospital called Bhakti Vedanta Hospital. ఆ హాస్పిటల్ నుంచి ఎంత సర్వీస్, ఎన్నో ఐ క్యాంప్స్, ఎన్నో డెంటల్ క్యాంప్స్, ఎన్నో ఆల్ అరౌండ్ ఇండియా. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అన్నామృత అనే ఒక ఫౌండేషన్ ద్వారా hundreds and thousands of school children భగవద్గీత అని అంటాం, దేవుడి గీత అని అనం. భగవంతుడు మాట్లాడినది గీత. భగవంతుడు ఏంటి, ఆయన ఏమి చేశారు అని చెప్పేది భాగవతం. చాలా మందికి ధర్మం అంటే ఏమిటి, ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఇది ధర్మము, నాకు తెలిసిందే ధర్మము అని చాలా మంది చెప్తూ ఉంటారు. నాకు తెలిసిందే వేదం. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ మీదకి వచ్చేసి సీరియస్ గా వీడియోలు చేసేస్తారనుకోండి, వాళ్ళని నమ్మేస్తూ ఉంటారనమాట. ఓ ఈయన చెప్పాడు కదా, ఇలానే ఉంటుంది అని. సో ట్రై టు అండర్స్టాండ్. మీ అందరికీ మేము చేసే సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, సనాతన ధర్మం యొక్క స్ట్రక్చర్ కూడా చాలా మందికి తెలియదు బాబు. అండ్ ఎవ్రీబడి ఈస్ రెడీ టు కమెంట్. ఏమనుకుంటున్నారు జనాలంటే, డెమిగాడ్ అంటే ఏదో పెద్ద బూత్ మాట్లాడుతున్నట్టుగా, ఏదో తిరుగుతున్నట్టుగా, డెమిగాడ్ అంటే వీడేదో డమ్మిగాడ్ అన్నట్టుగా. డెమిగాడ్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి అంటే దేవతలు. భగవంతుడి కింద దేవతలందరూ. దేవత వేరు, భగవాన్ వేరు. ఇంద్ర, వరుణ, వాయు, చంద్ర, కుబేర, యమ, అష్టదిక్పాలకులు అని అంటాం, దేవతలు అని అంటాం. వీళ్ళందరూ స్వర్గంలో ఉంటారు. కృష్ణుడు సాక్షాత్తుగా సాందీపని దగ్గరికి వెళ్ళారు, గురుకులానికి వెళ్ళారు. రాముడు సాక్షాత్తుగా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళారు. కానీ మనం మాత్రం we do not want to go to any guru. We want to only learn spirituality from Instagram. ఇప్పుడు మన పాడ్కాస్ట్ కూడా ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ట్రెండ్ ఏమైంది అంటే 2 గంటలు 3 గంటల వరకు ఆ మొబైల్ ఇలా పెట్టుకొని చూస్తుంటారు, లేదా ఏదో సినిమాలకి పార్టీలకు తిరుగుతూ ఉంటారు. ప్రొద్దునపూట 3 గంటలకు పడుకుంటారు, ప్రొద్దునపూట 10 గంటలకు లేస్తారు. వాళ్ళు బయటకు వచ్చేసరికి 12 అయిపోతుంది. సాయం మళ్ళీ రాత్రి 9 o'clock వరకు పని చేసి ఇంటికి వచ్చేస్తారు. మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ టాపుల్డ్. ఆ నైట్ టైం ఏదైతే 9 to 4 ఈ పీరియడ్ ఉందో, ఆ సమయంలో కానీ మనం నిద్రపోగలిగితే ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ మెంటల్ స్ట్రెంగ్త్ అన్నమాట. రామాయణం జరిగింది, ఎన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. భాగవతం జరిగింది, ఎన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మహాభారతం జరిగింది, ఎన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. రామాయణం రాసింది ఫిక్షనల్ అని అనుకోండి. అయోధ్య, చిత్రకూటం, భద్రాచలం, రామసేతు, శ్రీలంక, ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అంటే వాల్మీకి మహర్షి ఫస్ట్ అన్ని అక్కడ అరేంజ్ చేసుకొని అక్కడ అన్ని కట్టేసి దాని తర్వాత రామాయణం రాశాడా? అప్పుడు జగన్నాథుడికి జ్వరం వస్తుంది అని అక్కడ ఉండే వాళ్ళు చెప్తారనమాట. 15 days టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసి అక్కడ ఉండే శబర జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏవైతే వనమూలికలు ఉంటాయో వాటన్నింటినీ తీసి జగన్నాథుడికి జ్వరం వచ్చింది తగ్గించాలి అని 15 రోజులు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారనమాట. ఇప్పుడు కృష్ణ అవతారం తర్వాత మన కల్కి అవతారం ఇంకెన్ని సంవత్సరాలు? 30 లక్షల సంవత్సరాల కంటే పెద్దది కలియుగం. ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నారనుకో, లవ్ ఫెయిల్యూర్ లో ఉన్నారనుకోండి, వాడు దేవదాస్ అయిపోయాడు అని అంటారు. విన్నారా మీరు? ప్రొద్దు నుంచి రాత్రి తాగుతూ ఉంటాడు, ఏదో తిరుగుతూ ఉంటాడు, సిగరెట్ ఇది చేస్తూ ఉంటాడు, డ్రగ్స్ తీసుకొని పడిపోయి ఉంటాడు. అన్ని రకాల చెడు అలవాట్లు వచ్చేస్తాయి. ఎందుకు? బాధలో ఉన్నారు కాబట్టి.